నమస్తే మీ పేరు? నళిని అండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హాస్పిటల్ కోసం వచ్చాం. సో ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టారు కదండి కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, ఒక నిమిషం ఫ్రీ అన్నందుకు సంతోషపడాలేమో కానీ పెట్టొద్దు అనుకుంటా నేనైతే. ఎందుకు ఫ్రీ అనేది, ఏదైనా పని కల్పించాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏదైనా 10,000 సంపాదించే పని కల్పించింది అనుకోండి, ఇంటింటికి ఒకటి 1000 పెట్టి ఎక్కడంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా. కాబట్టి పెద్దగా ఫ్రీ అనేది ఉండొద్దేమో అని అనిపించింది. దాంతో ఫ్రీ అనేసరికి అసలు అందరు బయటకు వెళ్ళడము అట్లా అది జరుగుతుంది కదా. కాకుండా ఇంకేమైనా చేస్తుంటే బాగున్నా. అదే అంటున్నా, ఏదైనా కంపెనీ లాంటివి పెట్టి యూత్కి కానీ మహిళలకు కానీ వర్క్ అనేది ఒకటి ఉంటే, కొంత ఏరియాకు ఒకటి అట్లా ఏదైనా ఉపాధి అనేది కల్పిస్తే బాగుండేమో. ఎక్కువ సంపాదిస్తారు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్తారు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఒక నెల రోజులైంది. ఇప్పుడే ఏం చెప్తాం కానీ పర్వాలేదు. ఇప్పటికైతే అదోటి ఇదోటి అనుకుంటూ పథకాలు అవి ఇవి పెడుతున్నారు కదా, దాన్ని మంచిగా యూటిలైజ్ చేస్తే సంతోషం చాలా, అంతే. నమస్తే మీ పేరు? రాధిక అండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. సో ఎలా ఉందమ్మా, ఫ్రీ బస్ ఎక్కారా? ఆర్టీసీ బస్ డైలీ 3-4 డేస్కి ఒకసారి వెళ్తూనే ఉంటాం. బాగానే ఉంది. రష్గా ఏమైనా ఉందా? రష్గా ఏం లేదు, బోలెడు బస్సెస్ కదండి, ఫ్రీ కాబట్టి. ఇంకా ఏమైనా మార్పు చేస్తుంటే బాగుండు అనుకుంటున్నారా ఆర్టీసీలో? ఏం లేదు. వాళ్ళు కూడా భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా అవసరం. చూశారు ఒక ఆటో అడిగాను, ఏం ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా, ఎందుకంటే దాని మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. చూడండి అన్ని ఖాళీ వెళ్ళిపోతాయి. ఓకే అమ్మా, ఇది మీరు చెయ్యండి, దీంట్లో అనౌన్స్ చేయండి. ఆటో వాళ్ళు కూడా ఇవ్వాలి పాపం. మార్పు ఏమైనా చేస్తే బాగుండు అనుకుంటున్నారా ఆర్టీసీలో? ఏమమ్మా, ఆర్టీసీ బస్సుల్లో మార్పు ఏమైనా చేస్తే బాగుండు? కొంచెం సీనియర్ సిటిజన్ కష్టం ఉంది, ఎక్కలేకపోతున్నావు. కొంచెం సీట్లు కూర్చునే చాలా మంది లేకపోతున్నారు. పల్లెటూరు వాళ్ళు వస్తున్నారు కదా, సిటీ వాళ్ళైతే తెలుస్తుంది. 84 ఒక ఆవిడ లేవలేదు సార్, కూర్చొని పాప పల్లెటూరు నుంచి వచ్చింది కదా అని ఇచ్చాను. సీనియర్ సిటిజన్, ఐఎమ్ గ్రాండ్ సీనియర్, 84 లేవలేదు ఆమె పాప. అటువంటి వాళ్ళది కొంచెం సీట్లు ఎక్కువ చేయాలి. 1-2 ఉన్నాయి సీట్లు, కొంచెం జాగా తక్కువైపోతుంది. సీనియర్ సిటిజన్కి కన్సెషన్ ఇక్కడ కూడా కావాలి. సీనియర్ సిటిజన్కి డిస్ట్రిక్ట్ బస్సులో ఇక్కడ లేవు. చాలా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది. నమస్తే అండి, మీ పేరు? సంపద అండి. ఏం చేస్తుంటారు? స్టూడెంట్ అండి. సో ఆర్టీసీ బస్సు ఉచితమని పెట్టారు కదండి ఆడవాళ్ళకి, మీకు ఏమనిపిస్తుంది? సరే, నేను ఏమంటున్నా అంటే, ఏ గవర్నమెంట్ నా స్కీమ్ అనేది తీసుకొస్తారు. డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు అసలు బస్సులు ఎన్ని ఉన్నాయి, అసలు ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఈ క్యాలిక్యులేషన్ లేకుండా సడన్గా స్కీమ్ పెడతా అంటే 9th నుంచే స్టార్ట్ అయింది. 7th రోజు ప్రమాణ స్వీకారం. ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఇలా చేయడం వల్ల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ నారాయణగూడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నా, ఒక్కరోజు కూడా సీట్లో కూర్చోలేదు. ఇబ్బంది అవుతుంది. బస్సులు లేవు, మహిళలకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. సరే, స్కీమ్స్ బెటర్ వద్దు కాదని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ఒకటి తీసుకున్నారు, ఒక 6 స్కీమ్లతో వచ్చారు. సరే ఏదో రిఫార్మ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సరే, కొత్తగా వచ్చిన ఇనిషియేటివ్ వచ్చారు, వాళ్ళను మనం ఏమంటారు వెల్కమ్ చెప్దాం. కానీ బిఫోర్ ఒక స్కీమ్ పెట్టముందు ఎంత దానివల్ల ప్రాబ్లం అయినప్పుడు ఎలాంటి రెక్టిఫైర్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఆలోచించకుండా పెట్టడం అనేది ఒక స్టూపిడ్ థింగ్ నా ఒపీనియన్. ఇంకోటి, ఒకవేళ ఆలోచించి పెడితే ఇప్పుడు బస్సులో చాలామంది, నేను ప్రతిరోజు మోస్ట్లీ నేను అప్ డౌన్ పోయేటప్పుడు కండక్టర్ని ప్రతిరోజు అడుగుతా, అసలు ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల మీకు ఏమైనా లాభం ఉందా, ఎట్లుందా అంటే, ఈ January 15కు 850 బస్సులు ఎఫ్సీకి వెళ్ళిపోతున్నాయట. సో ఇన్ని బస్సులు వెళ్ళిపోవడం వల్ల బస్సులు తక్కువ అవుతాయి, దానివల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతారు. ఎలాంటి బస్సులు, ఎక్స్ట్రా బస్సులు, అసలు యాక్చువల్గా తెలంగాణలో ఎంతమంది బస్సులు కావాలి, ఒక ప్రొపారం రిలీజ్ చేసిన తర్వాత 10 years నుంచి ఇంతవరకు ఒక ఆర్టీసీ బస్సు కూడా కొనలేదట. నేను దాదాపు ఒక 10 members అడిగిన. సో వాళ్ళకున్నంత ఆహ్వానం అయితే మనకు లేదు, ఎందుకంటే వాళ్ళు అదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు చెప్పిన 850 బస్సులు అంటే, ఇప్పుడు అన్ని బస్సులు పోయిన తర్వాత కొత్త బస్సులు వచ్చిన తర్వాత స్కీమ్ పెట్టాలి, నేను తప్పంటలేను. ఇంకోటి ఏంటంటే, ఈ స్కీమ్ల కంటే నేను ఒక 5 స్కీమ్లు చెప్తా. బేసికల్లీ నేను 5 years నుంచి Group 1, Group 2 వీటిగా ప్రిపేర్ అయినా. సో లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఎస్ఏ కానిస్టేబుల్ అన్నీ రాసినాం. 46 GO వల్ల నాకు జాబ్ పోయింది 2 marksతో. నేను ఎవరిని బ్లేమ్ చేయలేను. Group 1 2 times రాసిన, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్గా తీసుకొని, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక Group 1 స్థాయి ఎగ్జామ్కి ఒక బయోమెట్రిక్ పెట్టడానికి ₹1 కోటి ఖర్చు అయితే అడ్వకేట్ జనరల్ చెప్పారు. ₹1 కోటి లేవా గవర్నమెంట్ దగ్గర?
ఒక గ్రూప్ 1 ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ డైరెక్ట్ జాబు, ఒక డిఎస్పీ జాబు, ఒక కోటి రూపాయలు లేవా? నేను ఆ క్వశ్చన్ చేస్తున్నా. ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు, ఎన్నో స్కీములు పెడతారు, ఒక కోటి రూపాయలు లేవని సిల్లిగా జడ్జిమెంట్ చేస్తుండు. పైసలు సరిపోతే 200 తీసుకున్నారు అప్లికేషన్, 300 తీసుకో, మేము కాదన్నమా. అలాంటి సిల్లి కేసులు చేయడం 2 సార్లు, ఒకసారి లీక్ అయింది, ఇంకోసారి అయినా జాగ్రత్త వహించాలి కదా. సెకండ్ సార్ కూడా లీక్ చేసిరు, 14 పేపర్ లీక్ చేసిరు. ఎవరు ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా మాట్లాడిరా? తీరా ఎలక్షన్ల టైంకి వచ్చి కేటీఆర్ వచ్చి ప్రక్షాళన చేస్తాం. మరి బిఫోర్ ఏమైంది? ఇలా లీక్ అయినప్పుడు ఏమైంది? వాళ్ళందరూ సిట్ వేసిరు అన్నారు, ఆ సిట్టి గురించి ఎక్కడ పోయింది? ఇవన్నీ కేసులు అనేది అట్లనే ఉంది. ఇప్పుడు ఏమంటారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ రద్దు చేసి, సభ్యులు రద్దు చేస్తా అన్నారు, గవర్నర్కి లేఖ ఇచ్చిరు. సో ఇప్పుడు ఏమైంది? మరి ఎవరు ఆ 14 పేపర్లు ఎవరు లీక్ చేసిరు? మరి ఆ సభ్యులు ఎవరు? వీరి అఫీషియల్ డీటెయిల్స్ అనేది ఎలా పోయింది? ఇంతవరకు ఆ కేసు లేదు. ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఈరోజు కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్ ఉంది. ఈరోజు ఫైనల్ రిజల్ట్ మరి ఆల్రెడీ ఏమంటారు, హైకోర్టుకి ఏం చెప్పారంటే మేము రిజల్ట్ ఇయ్యాము, ఓన్లీ మాకు ప్రాసెస్ చేసుకుంటామని చెప్పారు. తప్పు, రాంగ్ క్వశ్చన్ 4 క్వశ్చన్లు ఉన్న తర్వాత కూడా వీళ్ళు రిజల్ట్ ఇచ్చిర్రు. రిజల్ట్ ఎట్లా ఇస్తారు? కేసు నడుస్తుంది, రిజల్ట్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, రిజల్ట్ 4 మార్క్స్ యాడ్ అవుతారు కింది మీదకి. అయితే అప్పుడు పరిస్థితి ఏంది? సైకలాజికల్ డిజార్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏ అథారిటీ పరంగా ఇచ్చిర్రు? ఏమని చెప్పిన తర్వాత ఇచ్చిర్రు. 4 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి, ఇప్పుడు 7 క్వశ్చన్లు కేసు. ఒక్క కానిస్టేబుల్, చిన్న కానిస్టేబులే ఇలా ఉంటే గ్రూప్ 1 ఏంది, గ్రూప్ 2 ఏంది, గ్రూప్ 3 ఏంది, గ్రూప్ 4 ఏంది? గ్రూప్ 4 రాసి ఇన్ని రోజులు అవుతుంది, రిజల్ట్ అనేది జాడలేదు, పత్తలేదు. ఎప్పుడు మేము మేలో రాసినాం, ఈ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు కేసులే నడుస్తుంది. ట్రైనింగ్ పోతుంది, 6 మంత్స్ ట్రైనింగ్ 3 నెలలు అయిపో కదా. అక్టోబర్ 4th రోజు వచ్చింది రిజల్ట్. మేము ఏప్రిల్లో రాసినాం ఎగ్జామ్, ఏప్రిల్ నుంచి 4 రోజులు అయితే ఏప్రిల్ వస్తుంది, 1 year అవుతుంది ఎగ్జామ్ రాసి, ఇంతవరకు ఆ రిజల్ట్ రాలేదు. యాజ్ వెల్ యాజ్ దాని గురించి పట్టించుకుంటే లేదు. ఈ 10 yearsలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కాక ఒక గ్రూప్ 1 ఒకటని ఇచ్చిరా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 23 years ఉన్నప్పుడు డిగ్రీకి అయిపోతుంది. ఒక గ్రూప్ 1 స్థాయి, నా తెలంగాణలో నేను సేవ్ చేయాలని ఒక క్యాండిడేట్ వస్తాడు, 10 years అయినా వానికి ఇంతవరకు వాడు ఏజ్ వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకొస్తారు? ఏజ్ వెళ్ళిపోతే ఎవరు తీసుకొస్తారు? పైసలు అంటే ఈ రోజు ఉంటే రేపు సంపాదించుకోవచ్చు, ఏజ్ వస్తుందా? రాదు. గ్రూప్ 1 ఇంతవరకు రాలేదు, 2 సార్లు లీక్ చేసిరు. మరి పేపర్ లీక్ అయితే న్యూజిలాండ్లో ఉండే క్యాండిడేట్ వచ్చి ఇక్కడ 120 మార్కులు వచ్చినాయి, ఎట్లా వస్తాయి? ఇక్కడ చదివిన పర్సన్కి 80 మార్కులు రాలేదు, న్యూజిలాండ్ ఉండే క్యాండిడేట్ ఎట్లా వస్తారు? దట్టు బి అని ఎవరు? కేటీఆర్ వల్ల పిఏ వల్ల ఊర్లో ఒక 50 మంది వెళ్ళు, ఒక 50 మంది క్వాలిఫై అయ్యారు. ఎట్లా క్వాలిఫై అవుతారు? 1:50 తీసారు, ఎట్లా క్వాలిఫై అవుతారు? ఉండే 500 పోస్టులు ఎట్లా వస్తుంది? ఇదంతా కావాలని చేసిరా? అనుకోకుండా జరిగే, సరే కావాలని తప్పు చేసిరా అంటే అట్లా చెప్పుకోరు. అనుకోకుండా జరిగిందా అంటే వాళ్ళను పట్టుకొని ఓకే ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయని ఒక్కడొచ్చి ఒక ప్లస్ మీట్ పెట్టి ఎవరైనా మాట్లాడలేదు. టీఎస్పీసీ చైర్మన్ కావచ్చు, అతను కూడా రాలేదు రెస్పాన్సిబిలిటీ తీసుకొని. మరి ఎవరిని అడుగుతావు? ఎమ్మెల్యే ఎన్నుకున్న ఎమ్మెల్యే రాలేదు, ఈవెన్ కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు నిరుద్యోగులం అనే ఒక 30 లక్షల మంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోని కారణం ఏంటంటే ఈ ఒక్క నిరుద్యోగులను పట్టించుకోవడం. మిగతా స్కీమ్స్ చేయరు, నేను కాదంటే లేను. నేను ఒక స్కీమ్ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు చాలామంది డిగ్రీ పాస్అవుట్లు కావచ్చు, బీటెక్ పాస్అవుట్లు చాలామంది వస్తారు, వచ్చి సాఫ్ట్వేర్ ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి మన హైదరాబాద్కి. మరి ఎవరు ఎందుకు సెలెక్ట్ అవుతలేరు? వేరే స్టేట్ నుంచి ఎందుకు సెలెక్ట్ అవుతారు అంటే స్కిల్స్ లేవు. స్కిల్ డెవలప్మెంట్ పైసలు తీసుకో. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కటి 30,000 40,000 తీసుకుంటారు. అదే నువ్వు తీసుకో, ఒక మంచిది, ఒక 30,000 అన్నక్కడ మన ఎకనామికల్ క్రైసిస్ ఉంటే వానికి ఒక 20,000 తీసుకొని వానికి ఒక స్కిల్స్ నేర్పి. కంపెనీలు మన దగ్గర వస్తాయి, వాళ్ళకు ఏమంటారు ఇలాంటి డిఫరెంట్ వాళ్ళకు కేటగిరీస్ ఉంటాయి. కరెంట్ బిల్ కావచ్చు, అలవెన్సెస్ ఇస్తారు. సో ఇలాంటి ఇప్పుడు అలవెన్సెస్ ఇచ్చడం వల్ల మనం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మనదవుతుంది, లాభం మాత్రం వేరే స్టేట్ వాళ్ళకు వస్తుంది. ఇక్కడ స్కిల్స్ నేర్పిస్తే ఏమవుతుంది? ఒక గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పైసలు కట్టలేరా? ఎన్నో కోట్లు పెడుతురు, ఉపాధి మన దగ్గర జనరేట్ అవుతుంది కదా. ఇలాంటి స్కీమ్ నేను కావాలని కోరుకుంటున్నాం. నమస్తే, మా పేరు అనిత. ఏం చేస్తుంటారు? నా పేరు అటెండర్ జాబ్ చేస్తాను. సో ఎలా ఉందమ్మా ఉచిత బస్సులో, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది. ఇంకా సండే వస్తే కూడా బస్సులు ఖాళీగా ఉంటలేవు. మార్నింగ్ టైంలో డ్యూటీకి రావడానికి బస్సులు సరిగ్గా ఉంటలేవు, ఇబ్బంది అవుతుంది మాకు. ఈవినింగ్ కూడా రషే, మార్నింగ్ కూడా రషే బస్సులు. ఏం చేస్తే బాగుండని మీరు అనుకున్నారు? బస్సులు ఇంకా ఎక్కువ వేస్తే బాగుండు, కానీ ఉన్న బస్సులోనే తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉందంటారు ఈ నెల రోజుల్లో? మంచిగానే ఉన్నాయి, కానీ బస్సుల ప్రాబ్లమే, బస్సు ప్రాబ్లమే. అట్లా
మాకు డ్యూటీ చేసేటోళ్ళకి లేట్ పోతే డ్యూటీ దగ్గర ఊరుకుంటలేరు. ఈవినింగ్ ఇంటికి పోయే వారికి టైం చాలా పడుతుంది. శైలజ, ఏం చేస్తున్నారు? నేను రూరల్ డెవలప్మెంట్లో జాబ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకైతే యూజ్ కాదు, ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కదా, వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉందంటారు? నెల రోజులు అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదమ్మా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, నెల రోజులు ఎలా ఉంది? బాగానే ఉంది.